My humble obeisances to all my gurus and Siksha Gurus, Danvat Pranam Matajis and Prabhujis. Welcome to Japa Session 3. మనం ఇక్కడ భాగవతం చర్చించుకుంటున్నాము. మొదటి క్యాంటోలో ఉన్నాము. రెండవ అధ్యాయము 24వ శ్లోకం ఈరోజు చర్చించుకుందాం. ఓకే, సో లెట్ మీ డూ మై ప్రేయర్స్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురుల్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పర్జన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామిని. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय जयपथक स्वामी नामिने नमाचार्यपदाय निताय कृपाप्रदाय गौरकथदामदय नगर ग्राम तारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिनि. नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी. हे कृष्णा श्री राधे राधे श्री राधे राधे. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिमित् कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्री चैतन्य ईश्वरम्. श्री 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 राधा मदन मोहन की जय. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि बोल. नरसिंह भगवान की जय. సో నిన్న చెప్పిన శ్లోకం ఎవరికైనా కొంచెం ఏమైనా గుర్తుందా? ఎక్కడి వరకు నేర్చుకున్నాం? ముఖ్యమైన పాయింట్స్ ఒక రెండు చెప్పడానికి ప్రయత్నం చేయండి. హ్యాండ్ రైజ్ చేయవచ్చు. మంచి మాతాజీ మీరు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. జన్మ మృత్యు ధర వ్యాధి అనే చక్రం నుండి విముక్తి పొందాలనుకునే వారు విష్ణువును భక్తితో సేవించాలి. ఇతర దేవతలను అంటే బ్రహ్మ శివుడు ఇంద్రులు మొదలైన వారు తాత్కాలిక ప్రయోజనాలు అనేది ఇస్తారు. కానీ భౌతిక బంధనాల నుండి పూర్తి విడుదల కేవలం మనకి విష్ణు మాత్రమే ప్రసాదించగలడు మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ. సో సరోజ మాతాజీ మీరేం చెప్తారు? హరే కృష్ణ మాతాజీ. ప్రధానంగా దీన్ని చెప్పిందంటే స్వాంశాలు విభిన్నాంశాలు. స్వాంశాలు అంటే భగవంతుడి ప్రకారము ఏదైతే విష్ణు శివుడు విష్ణుమూర్తి గురించి ఈ విభిన్న అంశాలు అంటే ఏంటంటే ప్రకృతి గుణాలతోటి మనం ఎట్లాగైతే ప్రపంచంలో ఉన్నామో వాటి యొక్క గుణాల గురించి. దివ్య పురుషుడైన శ్రీకృష్ణ భగవానుడు ప్రకృతి గుణాలనేది సత్వగుణం రజోగుణం తమో గుణాలతో పరోక్షంగా సంగత్వాన్ని కలిగి ఉంటాడు. భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితిలయ కొరకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గుణావతారాలుగా ప్రకటమవుతారని చెప్పారు మాతాజీ. హరి బోల్. సో మనం దేని గురించి చర్చించుకుంటున్నాము? ఎవరితో మాట్లాడుతున్నారో మీలో ఎవరైనా గుర్తించగలరా? మనం శ్లోకాలు అయితే చెప్పుకుంటున్నాము. సూత గోస్వామి చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? ఋషులకి అందరికీ చెప్తున్నారు. వాళ్ళ ప్రశ్న ఏమిటి?
ఏ ప్రశ్నకి ఇవన్నీ సమాధానాలు? రెండో ప్రశ్న మాతాజీ. రెండో ప్రశ్న ఏమిటి? శాస్త్రాలని చదివి పుట్టమాటి యొక్క సారాన్ని తెలుసుకోవడం మాతాజీ. తెలుసుకోవడము ఎలాగా, సారాంశాన్ని సులభంగా అర్థం చేసుకోవడం ఎట్లా అని. సులభంగా అర్థం చేసుకోవడం ఎలాగా అని చెప్పేసి. సో దానికి ఆ ప్రశ్నకి రెండవ ప్రశ్న, ఋషులు 6 ప్రశ్నలు అడిగారు. రెండవ ప్రశ్నకి సమాధానం 28వ శ్లోకం వరకు ఉన్నదని చెప్పుకున్నాము. సో అవి ఆ సమాధానాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి, అంటే మొత్తానికి ఇప్పుడు భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పిన తర్వాత ప్రతి దాంట్లో కూడా భక్తి యోగానే పాటించమని చెప్పారు. ఇక్కడ కూడా సేమ్ అన్నమాట. త్రిగుణాల వలయంలో చిక్కుకోకుండా భక్తి యోగా ఏ విధంగా చేయాలి అనేదే మనకి ఇక్కడ అర్థమవుతుంది. సులభతరంగా ఎలా చేస్తున్నారు అనేది మనకి వర్ణిస్తున్నారు అన్నమాట. ఓకే, సో మనం శ్లోకంలోకి వెళ్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, మాతాజీస్. ఈరోజు మనీషా మాతాజీ చాలా చక్కగా జపం చేశారు. మనం అందరం కూడా అలా ప్రాక్టీస్ చేయాలి. అంటే అలా స్పీడ్ అండ్ తప్పులు లేకుండా రెండు చేశారంటే చాలా ప్రాక్టీస్ అవ్వాలి. అండ్ ధ్యానం ఉండాలి, ధ్యాస చాంటింగ్ మీద ఉండాలన్నమాట. సో దాన్ని ఏమంటారంటే కృష్ణుడు నాలుక మీద నాట్యం చేస్తున్నారు అని చెప్తుంటారు అనమాట. సో అలా ప్రాక్టీస్ చేయాలి. మనకి ఎప్పుడు కూడా ఫ్రీ టైం దొరికిందా అంటే కృష్ణ మంత్రం మహామంత్రమే చెప్పుకున్నట్లయితే అంత స్పీడ్గా, అంత కరెక్ట్గా, తప్పులు లేకుండా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ధ్యానంతో మనము చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ మనీషా మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ శ్రావణి మాతాజీ ఫర్ షేరింగ్. అండ్ దేవి మాతాజీ వాళ్ళ అబ్బాయి కూడా చక్కగా మంగళాచరణ చేశారు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ అందరూ జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఇంకా కొంచెం సమయానికి జాయిన్ అయ్యి వచ్చినట్లయితే మనకందరికీ బాగుంటుంది. ఓకే, చూద్దాం. సో 23rd శ్లోకం మనం ఎండింగ్ ఎక్కడ చేసామంటే లాస్ట్ లైన్, ఏ దేవతయు బద్ధుడైన జీవుని భౌతికత్వ జీవనము నుండి విడుదలను కావింపలేడు. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నారు శ్రీల ప్రభుపాదులకి జై భాష్యంలో. ఏంటి అంటే భౌతిక జీవనం నుండి మనము వేరే బద్ధుడైన ఎవరికి పూజ చేసినా, ఎవరిని నమ్ముకున్నా కానీ ఇక్కడ నుండి విడుదల కాలేము. కానీ అట్టి కార్యం కేవలం దేవదేవుడైన విష్ణువు నెరింపగలడు. కావున అతని నుండియే పరమ శ్రేయమును పొందుట సాధ్యమగును. అంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే వలలో మనం చిక్కుకున్నాం. సో ఈ దీంట్లోనే పడి ఉంటున్నాం అన్నమాట. ఇంకా మనం ఎందుకు అనంటే మనకు ఉండే హరిషడ్వర్గాలు ఉన్నాయి కదా, కామ క్రోధ లోభ మద ఆశ్చర్యాలు. ఎక్కడో ఒక దగ్గర మనం ఎంత భక్తి చేసినా సడన్గా మనకి ఒక కామం, ఒక కోరిక అనేది పుడుతుంది. ఆ కోరిక భగవంతుడు తప్పకుండా తీరుస్తాడు. అది భగవంతుడితో నచ్చింది. మనం చిన్న కోరిక, పెద్ద కోరిక, ఎటువంటి కోరిక కోరుకున్నా సరే అది తీరుస్తాడు. ఆ తీర్చడంలో ఏమవుతుంది, మన కోరిక తీరుతుంది అనే సంతోషం పోయి విచారమే ఎక్కువ అవుతుంది. అందుకే భగవంతుడిని కోరుకోవాలంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుండి తప్పించమనే కోరుకోవాలి. వేరే కోరికలన్నీ అవసరం లేదు. భగవంతుడికి తెలుసు వీళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. ఇప్పుడు చిన్నపిల్లలు మనం ఫీజులు కట్టామా లేదా అని ఏం అడగరు కదా. స్కూల్కి తయారైపోతుంటారు, వెళ్తుంటారు, మనం పంపిస్తామా. కానీ వాళ్ళకి ఆ బాధ్యత ఉంటుందా, ఫీజు కడుతున్నారా మమ్మీ వాళ్ళు లేదా, నాకు పుస్తకాలు కొనిస్తారో లేదో, ఇలాంటి డౌట్లు ఏమీ ఉండవు వాళ్ళకి. మనం కూడా అదే రకంగా ఉండాలన్నమాట. మనకి ఎంతవరకు ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకు తెలియదు, భగవంతుడికి తెలుసు. పెద్ద లిస్ట్ అన్నమాట భగవంతుడి దగ్గర. 84 లక్షల జీవరాశుల్లో ఎవరో ఎటువంటి కర్మలు చేశారో అన్ని భగవంతుడి దగ్గర ఉంటాయి. కాబట్టి ఎవరికి ఏం అవసరము, ఎప్పుడు ఏం అవసరము అవి ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తూనే ఉంటాయి. అందుచేత మనకి
ఏదో కోరుకోవాలి భగవంతుడిని అని కోరుకుంటే కనుక భగవంతుడిని పక్క వాళ్ళ శ్రేయస్సును కోరుకోండి. లేదు అంటే మనం భక్తిలో నుండి ఒక మెట్టు కిందకి దిగకూడదు కానీ పైకి ఎక్కాలనే కోరుకోండి. ఇటువంటివి కోరుకోవచ్చు. ఓకే. సో మన అంటే దేవాది దేవుడే అందరికంటే ఎక్కువ. ఆయనే మనని ఈ బ్రహ్మాండంలోంచి తప్పించగలడు అని ముందు శ్లోకంలో మనము తెలుసుకున్నాం అన్నమాట. ఇక్కడ ఋషులు మనం మందభాగ్యులం అని చెప్పి నెమ్మదిగా చేస్తారు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవడానికి మనకి చాలా సులభతరం కావాలని ఇన్ని ఉదాహరణలు ప్రభుపాదుల వారు భాష్యంలో చెబుతూ ఉంటారన్నమాట. ఇంకొక విషయం ఏమిటంటే మనకు ఆచార్యులు కొన్ని వీడియోలు అలా విన్నట్లయితే ఆచార్యులు చెప్తారు, ఒక టీచర్ ఉన్నారండి. ఆ టీచర్ ఏం చేస్తారంటే ఒక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంతా బాగానే అయిపోతుంది. ఆ తర్వాత క్వశ్చన్స్ ఇవ్వడంలో ఎంత టఫ్గా ఇచ్చేవారంట. ఆచార్యులు చెప్పారు, ఆయన ఐఐటి చదివేటప్పుడు అంట వాళ్ళు ఎంత టఫ్గా ఇచ్చేవారంటే 2 hours టైం ఇచ్చేవారంట. టెక్స్ట్ బుక్ చూసి యూ ఫైండ్ అవుట్ ద ఆన్సర్స్ అనేవారంట. అంటే అంత టఫ్గా అంత సులభంగా లేకుండా కఠినంగా ఇవ్వడంలో ఆయనకు ఆనందం ఉండేదంట. అంటే ఆయనకేం కావాలి చెప్పండి స్టూడెంట్స్ నుండి, అంత కఠినంగా ఇస్తున్నారంటే? జవాబు కరెక్ట్ గా కావాలి. ఏం కావాలి ఆయనకి? వీళ్ళు పాస్ అవ్వకూడదు, అంతే కదా. జవాబు కరెక్ట్ గా చెప్తున్నారా లేదా అనేది కాదు. ఎందుకంటే చూసే చెప్పమంటున్నారు కదా. మామూలుగా టీచర్లు ఏంటంటే చూడకుండా చెప్పమంటారు, పుస్తకం చూసే ఆన్సర్ చెప్పమంటున్నారు. కాబట్టి కరెక్ట్ గా చెప్పాలనే ఉద్దేశంతో మాస్టర్ గారు చెప్తారు, గురువు గారు. ఓకే. వాళ్ళకి ఎంత చూసినా ఆన్సర్ రాదంట, అంత టఫ్గా ఇచ్చేవారంట. అంటే ఏంటి అంటే అలా జ్ఞానాన్ని పరీక్ష పెట్టడానికి, వాళ్ళ తెలివితేటల్ని తెలుసుకోవడానికి. అంటే ఆయనకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కొందరు టీచర్లకి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మీకు, బాగా టఫ్గా ఇప్పుడు ఈ పాఠం అంతా మనం చెప్పుకున్నాం, అంతా చేసుకున్నాం, కానీ బాగా టఫ్, వెరీ టఫ్ క్వశ్చన్స్ అడిగామనుకోండి, సభ అంతా సైలెన్స్ అయిపోతుంది. సైలెన్స్ అయిపోతుందంటే అసలు ఏమీ అర్థం కాలేదా, పూర్తిగా అర్థమయ్యి వాళ్ళు చెప్పలేకపోతున్నారా? రైట్. సో ఇక్కడ ఒక చిన్న అనుభవం నాది చెప్తాను. కొత్తగా నేను అంటే పీజీ అయిపోయి లెక్చరర్గా జాయిన్ అయ్యే కంటే కూడా పిల్లలతో ఉండాలని స్కూల్లో జాయిన్ అయ్యాను యాజ్ అ టీచర్. ఫస్ట్ ఇయర్ అనమాట. ఫస్ట్ ఇయర్ మెనీ ఫెయిలియర్స్ ఇన్ మై సబ్జెక్ట్. అయితే ప్రిన్సిపల్ పిలిచారు, ఎందుకు ఇంతమంది ఫెయిల్ అవుతున్నారు మీ సబ్జెక్ట్స్లో అని. అయితే నేనేం చెప్పాలి, అసలు సమాధానం ఏముంటుంది? వాళ్ళు చదవలేదు, వాళ్ళు నా ఆన్సర్స్కి వాళ్ళు ఆన్సర్ చెప్పలేకపోయారు. నేను చెప్పాను, నేను బాగా చదివి చెప్పాను అని అనుకున్నాను, కానీ రివిజన్ చేయించలేదు అక్కడ. వేరే టీచర్లు ఏంటంటే ఎగ్జామ్లో ఏం క్వశ్చన్స్ వస్తాయో అవి తర్వాత నేను గమనించాను అనమాట. ఆ క్వశ్చన్సే పట్టుకొని రివిజన్ చేయించి ఫుల్ 100% రిజల్ట్ వస్తుంది వాళ్ళకి. అది చీటింగా లేకపోతే ఏంటి నాకు కొంచెం అర్థం కాలేదు. స్టార్టింగ్లో కదా మనకు కొన్ని అర్థం కావు ప్రొఫెషన్లో వెళ్ళినప్పుడు. ఇక్కడ ఈ ప్రభుజీ రిలేట్ చేస్తే నాకు నా స్వానుభవం గుర్తొచ్చింది అనమాట. అప్పుడు యు మస్ట్ సీ ద పేరెంట్స్ ఊరుకోరు, ఇలా ఫెయిల్ అయిపోతే వాళ్ళు ఎలా పాస్ అవుతారు అనేది మనం చూడాలి అని చెప్పారనమాట ప్రిన్సిపల్ నన్ను పిలిచి. బికాజ్ నా మార్క్స్ షీట్ తెలుసు, ఆయనకి నా టాలెంట్ అన్నీ తెలుసు కాబట్టి ఈ టీచరు ముందుకు వెళ్ళగలరు అనే దీంతో గైడ్ చేయడం అనమాట. సో అప్పుడు నేను అందరినీ స్టడీ చేశాను. కొందరేమో క్వశ్చన్ పేపరే లీక్ చేసేస్తారనమాట ముందే. అవే రోజు చెప్పిస్తారు రాయిస్తారు. కరెక్షన్ కూడా ఈజీ, ఇంకా ఫుల్ 100% క్లాస్లో అందరు పాస్ అయిపోతారు. అందరికీ కూడా 50కి 50 వస్తాయి, 100కి 100 వస్తాయి. ఇది ఎక్కడ టీచింగ్ రా బాబోయ్ అనుకున్నాను. నేను బిఎడ్ చేయలేదు అప్పటికి, ఇంక తర్వాత చేశాను అనుకోండి. కానీ నాకు అర్థం కాలేదు, లేదు ఇది కాదు అని చెప్పేసి నేను ఏదైతే క్వశ్చన్ ఇచ్చానో ఆ క్వశ్చన్ని 3-4 ముక్కలుగా చేశాను. చిన్న క్వశ్చన్స్ అనమాట. చేసి వాళ్ళతోనే ఆన్సర్స్ రాబట్టాను. వాళ్ళకి మళ్ళీ అర్థం చెప్పించాను. అయితే వాళ్ళే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకునేటప్పుడు ట్రైన్ చేశాను అనమాట. అంటే ఫస్ట్ సెంటెన్స్ ఉంది, ఆ సెంటెన్స్ని మీరు క్వశ్చన్ ఫామ్లో అడగండి. అడిగితే దానికి ఆన్సర్ టెక్స్ట్ బుక్లో ఉంది.
సో అలా ట్రైన్ అప్ చేసిన తర్వాత ఈవెన్ ఇన్ మై సబ్జెక్ట్ 100% రిజల్టే కాకుండా ద బెస్ట్ టీచింగ్ ఐ మీన్ కేపబిలిటీస్ అని చెప్పేసి ప్రిన్సిపల్ దగ్గర నుంచే కాకుండా వాళ్ళు నా టీచింగ్ డైరీస్ ఉంటాయి కదా, అవి వేరే స్కూల్స్కి కూడా పంపించేవాళ్ళు అనమాట, హౌ ద మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అని. హరే కృష్ణ మాతాజీ. సో అలా అంటే నేను ప్రౌడ్గా చెప్పట్లేదు, అనుభవం చెప్తున్నాను. అంటే ఇక్కడ వ్యాసదేవులు కూడా మనకి వేదాలన్నీ చదవలేరు, వీళ్ళు మందభాగ్యులు, ఇంత టైం కూడా లేదు వీళ్ళకి. 100 సంవత్సరాల్లో అటు వాళ్ళ విద్యుత్ ధర్మాలనే నెరవేరుస్తారా, ఇవే చదువుతారా అని చెప్పేసి ఏ రకంగా సులభంగా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళగలమో అది చిన్న చిన్న పార్ట్స్ లాగా చేసి చెప్పారు. ఇప్పుడు శిష్యులు పాస్ అవుతే గురువుకి చాలా సంతోషం అన్నమాట, చాలా సంతోషం. అది గురువు అయినప్పుడే తెలుస్తుంది మనకి. కానీ అసలైన గురువు అంటే ఇదే, మన ఆచార్యులు ఏం చెప్పారంటే శిష్యులు ముందుకెళ్తుంటే చూసి ఆనందించడం, ఇంకా పైనకి వెళ్తుంటే ద బెటర్ దాన్ ద టీచర్ అన్నమాట. కానీ లేదు, నేను చెప్పినట్టే నా మాట వినాలి, వాళ్ళని ముందుకు వెళ్ళనీయకుండా అన్నీ మనమే చేసుకోవాలి అనేవాళ్ళు సరి అయిన గురువులే కాదు. గురువు అంటే ఏంటి, ఆచార్యులు అంటే వేరే వాళ్ళకి ప్రచారంతో పాటు నేనేం చేస్తున్నాను, నేను కరెక్ట్గా ఉన్నానా లేదా అని అవగాహన చేసుకుని పై గురువుల్ని అడుగుతూ మేము కరెక్ట్గా వెళ్తున్నామా లేదా, లేదు మాతాజీ మీరు కరెక్ట్గానే వెళ్తున్నారు, ఏమన్నా చెప్తారా నాకు, ఏం లేదు యూఆర్ గోయింగ్ ఓకే అన్నప్పుడు మనం కింద ఇంకా నలుగురికి ట్రైనప్ చేసి వాళ్ళు శిష్యులుగా అయినప్పుడు సంతోషం. ఇంకొక విషయం ఏంటంటే నాకు అసలు ఏమీ రాకుండా నేను టీచర్ని అయ్యాను అంటే సబ్జెక్ట్ వచ్చు, బట్ హౌ టు టీచ్ అవన్నీ తెలియకుండా ఇలా గురువుల దగ్గర గైడెన్స్ తీసుకుని నేను వెళ్ళినప్పుడు క్వార్టర్లీ ఎగ్జామినేషన్ పేపర్ సెట్ చేయమంటే ద మోడల్ పేపర్ పూర్వంలో యాన్యువల్లో ఎలా వస్తుందో ఆ మోడల్ తీసుకొని సెట్ చేస్తామా, మన ఇష్టం ఉన్నట్టు చేస్తామా? అందరు టీచర్లు వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు క్వశ్చన్ ఇచ్చారు, ఎస్సే టైపు అది ఇది రకరకాలుగా ఇచ్చుకున్నారు వాళ్ళ ఓన్గా, ఈజీ కరెక్షన్ ఎలా అవుతుందో అలా. నేనేమో బోర్డ్ ఆఫ్ సెకండరీ బోర్డ్ అనమాట, అది సిబిఎస్ఈ సిలబస్, ఐసిఎస్సి సిలబస్, ఆ బోర్డ్ పేపర్ ప్రకారం నేను సెట్ చేశాను అనమాట. పిల్లలకి ఎలా ఉందంటే ఆన్సరింగ్ చాలా ఈజీ, ఆ క్వశ్చన్స్ పెద్దగా ఉంటాయి, ఆన్సర్స్ ఈజీగా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి ఫుల్ మార్క్సే కాకుండా ఫుల్ నాలెడ్జ్ వచ్చేటట్టు అట్లా అప్రిషియబుల్గా తయారవడానికి కారణం ఎవరు అంటే మన గురువులు. సో గురువులు చెప్పిందే మనం వినాలి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆచార్యుడు అంత టఫ్ క్వశ్చన్స్ ఇవ్వడంలో వీళ్ళ యొక్క తెలివిని టెస్ట్ చేద్దామని కాదు, ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా పోతుంది పూర్తిగా, ఆన్సర్ దొరకదు. సామాన్యమైన స్టూడెంట్కి మరీ ఇంటెలిజెంట్ అయితే దొరుకుతుందేమో కానీ సామాన్యమైన వాళ్ళకి దొరకదంట. బట్ టీచర్ ఎంజాయ్ చేసేవాడు, నేను కూడా ఎంజాయ్ చేశాను కొత్తలో. చాలా ఇద్దరే పాస్ అయ్యారంటే ఇంత టఫ్ పేపర్ ఇచ్చాను నేను, వీళ్ళెవరు ఆన్సర్ చేయలేకపోయారు, వీళ్ళు చదువుకోలేని వాళ్ళు, వీళ్ళు మొద్దులు అలా అనుకునేదాన్ని అన్నట్టు. లేదు, వాళ్ళని పాస్ చేయించే బాధ్యత మనది అని తర్వాత తెలుసుకుంటాం అనమాట. సో అలా ఒక చిన్న ఉదాహరణ ప్రభుజీ ఇచ్చారు, ఈ లెసన్ స్టార్ట్ చేసే ముందే ఇచ్చారు, అందుకే నేను బిగినింగ్లో చెప్తున్నాను. ఎప్పుడైనా మనకి వేరే వాళ్ళకి అర్థం కాలేదు, పిల్లలకి అర్థం కాలేదంటే దాన్ని సులభతరం చేయాలి అని మన ఆచార్యులు చెప్పారనమాట. సో వేదాలన్నిటినీ కూడా 4 వేదాలుగా చేశారు. 4 వేదాలని ఇంకా కూడా చిన్న చిన్నగా ఈజీగా సులభతరంగా చేసి మనకి అందించారనమాట. సో ఇక్కడ మనము ఇప్పుడు షేరింగ్లోకి వెళ్దాము. ఎవరైతే శ్లోకం చదవాలనుకున్నారో హ్యాండ్ రైజ్ చేయండి.
పార్థివాదారుణో ధూమస్త అస్మాత్ అగ్నిస్తయమయః తమసస్తు రజస్తస్మాత్ సత్వం యద్బ్రహ్మదర్శనం. ఇక్కడ పార్థివాత్ అంటే భూమి నుండి, దారుణ అంటే కాష్టము, ధూమ ధూమము, తస్మాత్ దాని నుండి, అగ్ని అగ్ని, త్రయీ వేదోక్తములైన యజ్ఞములు, మయః చేయబడిన, తమసః తమోగుణము కన్నను, తు కాని, రజః రజోగుణము, తస్మాత్ దాని నుండి, సత్వం సత్వగుణము, యత్ ఏలయవ బ్రహ్మదర్శనం పరతత్వానుభవము. పార్థివాత్ దారుణః ధూమః తస్మాత్ అగ్నిః త్రయీ మయః తమసః తు రజః తస్మాత్ సత్వం యత్ బ్రహ్మదర్శనం. సో ఇక్కడ హ్యాండ్ రైజెస్ చాలా వచ్చాయి. తేజశ్రీ చదవండి. మాతాజీ శ్లోక చదవమంటారా? శ్లోక చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణామ్. పార్థివాధారుణో అగ్నిస్తైమయాః తమసస్తు రజస్తస్మాత్ సత్వం యద్బ్రహ్మదర్శనం. హరి బోల్. అనురాధ మాతాజీ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్. పార్థివాధారుణో ధూమస్తాత్ అగ్నిస్తైమయః తమసస్తు రజస్తాత్మత్ తత్స్వం యద్బ్రహ్మదర్శనం. హరి బోల్. ఉమా మాతాజీ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ, దండవత్. పార్థివాధారుణో ధూమస్త అస్మాదగ్నిస్తయిమయః తమసస్తు రజస్తస్మాం యద్బ్రహ్మదర్శనం. సత్వం యత్. ఓకే, హరి బోల్. థ్యాంక్ యూ. సరోజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్లోకం చదవమంటారా మాతాజీ? చదవండి. పార్థివాదారుణో ధూమస్ అస్మాదగ్నిస్తయీమయః తమసస్తు రజస్తస్మాత్ తత్సర్వం యద్బ్రహ్మదర్శనం. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. శ్రీలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. వర్డ్ మీనింగ్ చదవండి, ప్రతి పదార్థం చదవండి. ఓకే మాతాజీ. పార్థివాత్ భూమి నుండి, దారుణ కాష్టము, ధూమః ధూమము, తస్మాత్ దాని నుండి, అగ్ని అగ్ని, త్రయీ వేదోక్తములైన యజ్ఞములు, మయః చేయబడిన, తమసః తమోగుణము కన్నను, తు కాని, రజః రజోగుణము, తస్మాత్ దాని నుండి, సత్వం సత్వగుణము, యత్ ఏలయన బ్రహ్మదర్శనం పరతత్వానుభవము. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరి బోల్. థ్యాంక్ యూ. జయశ్రీ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. ప్రణామం. దారు భూమి యొక్క రూపాంతరమైనను ధూమము దారువు కన్నను శ్రేష్టమైనది కాని, యజ్ఞము ద్వారా ఉన్నత జ్ఞానము సమపార్జనము జరుగును కనుక అగ్ని యనునది ధూమము కనుకను శ్రేష్టమైనది. అదే విధంగా రజోగుణము తమోగుణము కన్నను శ్రేష్టమైనది. సత్వగుణముచే పరతత్వానుభవమును పొందు స్థితికి మనుజుడు కనుక
సత్వగుణము రజోగుణము కన్నను శ్రేష్టమై ఉన్నది. హరే కృష్ణ హరి మాతాజీ. బోల్. సంతోషిని మాతాజీ అనువాదం మళ్ళీ ఒకసారి చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామములు. ధన్యవాద ప్రణామం. దారువు భూమి యొక్క రూపాంతరమైనను ధూమము దారువు కన్నను శ్రేష్టమైనది. దాని యజ్ఞము ద్వారా ఉన్నత జ్ఞాన సముపార్జనము జరుగును గనుక అగ్ని యనునది ధూమము కన్నను శ్రేష్టమైనది. అదే విధముగా రజోగుణము తమోగుణము కన్నను శ్రేష్టమైనను సత్వగుణముచే పరతత్వ అనుభవమును పొందు స్థితికి మనుజుడు చేరును గనుక సత్వగుణము రజోగుణము కన్నను శ్రేష్టమై ఉన్నది. హరే హరి కృష్ణ బోల్. మాతాజీ. థ్యాంక్ యూ. శారదా ప్రసాద్ మాతాజీ భాష్యం చదవండి. చదువుతానండి. గత శ్లోకమున హరిబోల్ మాతాజీ, గత శ్లోకమున తెలుపబడిన రీతి దేవదేవుడైన శ్రీకృష్ణునకు వనరింపబడు భక్తియుత సేవ ద్వారా జీవుడు బద్ధ జీవము నుండి ముక్తిని పొందగలడు. అటువంటి భక్తియుత సేవకు యోగ్యతను పొందుటకు ప్రతి ఒక్కరూ సత్వగుణ స్థితికి చేరవలసి ఉన్నదని ఈ శ్లోకమునందు తిరిగి పరుపబడుతున్నది. ఆ విధముగా పురోగతి చెందుటకు మార్గమున కొన్ని అవాంతరములు కలుగవచ్చును. అయినప్పటికీ తమోగుణ స్థితి నుండి అయినను మనుజుడు ఆధ్యాత్మిక గురువు యొక్క నిర్దేశములో క్రమముగా సత్వగుణ స్థితికి చేరగలడు. కనుక శ్రద్ధావంతుడైన వాడు ఆధ్యాత్మిక పురోగతి కొరకు దక్షుడైనటువంటి గురువును సమీపింపవలెను. అంతటి నిష్ఠాతుడైన ఆ ప్రామాణిక గురువు శిష్యుడు సత్వ రజస్తమో గుణములలో ఏ స్థితి ఎందున్నను చక్కని మార్గదర్శనము చేయగలడు. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. సుబ్బారావు ప్రభుజీ హరి బోల్. మాతాజీ దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. కనుక పరమ పురుషుని యొక్క ఏ గుణ అర్చనమైనను లేదా రూప అర్చనమైనను సమాన ఫలమునే ఒసగునని పలకుట సరి అయినది కాదు. విష్ణువు తప్ప ఇతర విభిన్న రూపములన్నీను భౌతిక శక్తి యొక్క ఆధీనమునందే వ్యక్తములై ఉన్నవి. కనుక ఎవరికి భౌతిక శక్తి రూపములు సత్వగుణ స్థితికి చేరుటకు ఏమాత్రము సహాయభూతములు కాచాలవు. సత్వగుణమొక్కటే మానవుని భవబంధముల నుండి ముక్తుని చేయగలదు. అనాగరిక జీవనము. హరి బోల్. థ్యాంక్ యూ. నాగమణి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. అనాగరిక జీవనము లేదా జంతు జన్మము తమోగుణముచే నియమింపబడును. వివిధములైన భౌతిక లాభముల ఎడ ఆసక్తిని కలిగి ఉండడి నాగరిక మనుజుని జీవనము రజోగుణ స్థితికి సంబంధించినది. ఇట్టి రజోగుణ స్థితి తత్వభావనలు, కళ, నైతిక విలువలను కూడిన సంస్కృతి ద్వారా పరతత్వానుభూతికి సంబంధించిన విషయము కొద్దిగా ఇక్కడ తర్వాత లేదు. కొద్దిగా మనుజునికి తెలియజేయును. కానీ సత్వగుణ స్థితి దీనికన్నను అత్యంత అత్యంత మీ ఫోటో ఉన్నతమైన పరతత్వానుభవములో అది ఏ మనుజునికి సహాయభూతము కాగలదు. అనగా ఇక్కడ మీ ఫోటో వచ్చేసి ఉందండి, ఒక్క నిమిషం. అనగా బ్రహ్మ విష్ణువు మహేశ్వరుల పూజా విధానములందును మరియు ఆ అధిష్టాన రూపముల నుండి పొందగలిగడి ఫలితములందును గుణరీతి భేదము నిక్కముగా కలదు. హరే కృష్ణ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సత్యనారాయణ ప్రభుజీ మళ్ళీ ఒకసారి శ్లోకం చదవండి. హరే కృష్ణ. ఓకే, దేవి మాతాజీ మీరు శ్లోకం చదవడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ రావట్లేదు మాతాజీ. నేను చదవచ్చా?
చదవండి మాతాజీ ఎవరు? నేను చదువుతాను మాతాజీ శుక్లం శ్లోకం. దారుణో ధూమః తస్మాదగ్నిస్థైమయః తమసస్తు రజస్తస్మాత్ తత్వం యత్ బ్రహ్మ దర్శనం. హరి బోల్. నాగలీలా మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పార్థివాదారుణో ధూమాస్తస్మాదగ్నిస్త్రయీమయః తమస్సస్తు రజస్తస్మాత్ సత్వం యద్బ్రహ్మ దర్శనం. హరి బోల్. హరే కృష్ణ పద్మజ మాతాజీ. మాతాజీ మీరు రిపీట్ చేయండి. పద్మజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పార్థివాదారుణో ధూమా తస్మాదగ్నిస్తయీమయః తమసస్తు రజస్తస్మాత్ సత్వం యద్బ్రహ్మ దర్శనం. హరి బోల్. స్వాతి మాతాజీ మీరు చదవండి. హరే తస్మాత్ అగ్నిత్రయీమయ తమసస్తు రజస్తస్మాత్ సత్యం యత్ బ్రహ్మ దర్శనం. హరి బోల్. రంగమణి చదవండి. హరే కృష్ణ. మీరు అన్మ్యూట్ చేసుకోలేకపోతున్నారా? వి కుమారి మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. వచ్చారా? పార్థివాదారుణో ధూమస్తస్మాదగ్నిస్తయీమయః తమసస్తు రజస్తస్మాత్ తత్వం యద్బ్రహ్మ దర్శనం. హరే కృష్ణ. హరి బోల్. కుమారి మాతాజీ. కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పార్థివాధారుణో ధూమస్తస్మాదగ్ని స్థయీమయా తమస్తస్తు రజస్తస్మాత్ సత్వం యద్బ్రహ్మ దర్శనం. హరే కృష్ణ. హరి బోల్. కుమారి మాతాజీ మీరున్నారా? ఓకే. హరే కృష్ణ మాతాజీ ఉన్నాను. ఒకసారి కష్టమో మనం ట్రై చేస్తాను మాతాజీ. పార్థవాధారుణో ధూమస్తస్మాదగ్నిస్తమయా తమసస్తు రజస్తు సత్వం యథార్భమ దర్శనం. కొంచెం తప్పులు మాతాజీ. పర్లేదు. అదేంటంటే మీరు ఒక్కొక్కసారి మనకి రావు, అప్పుడు ఇక్కడ ప్రతిపదార్థంలో ఉంటుంది చూడండి విడివిడిగా, అది చూసుకుంటూ చదవాలి. పార్థివాధారుణ భూమా అలా. ఓకే. తస్మాద్ అగ్నిత్రయీమయః తమసః తు రజః తస్మాత్ సత్వం యత్ బ్రహ్మదర్శనం. అలా విడివిడిగా కూడా మనం చదువుకోవచ్చు. ఒకసారి చూద్దాం. పార్థివాధారుణో ధూమస్ అస్మాదగ్నిస్తయీమయః తమస్సస్తు రజస్తస్మాత్ సత్వం యత్ బ్రహ్మదర్శనం. సో ఇక్కడ దారువు అంటే ఏంటి? దారువు అంటే ఒక కర్ర. అవునా? మీకు తెలుసా? దారువు జగన్నాథ్ గురించి మనకు తెలుసు. సో కర్రతోని కూడా విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారన్నమాట. ఆ కర్ర అంటే ఏంటి? కర్రలు మనం ఎన్నో రకాలుగా వాడుతూ ఉంటాం. సో అది ఎక్కడి నుండి వస్తుంది అంటే ఒక చెట్టు నుండి వస్తుంది. అది చెట్టు ఎక్కడి నుండి వస్తుందంటే భూమిలో నుండి వస్తుంది. సో అందుచేత భూమి నుండి దారువు భూమి యొక్క రూపాంతరమైనను. అంటే ఇప్పుడు దారు ఒక కర్ర, ఒక విత్తనంలో నుండి చెట్టు వచ్చింది. ఆ చెట్టు ఆ కాండము ఒక తీగలాగా సన్నగా నాజుగ్గా ఉంటుంది చిన్నగా ఉన్నప్పుడు. ఆ తర్వాత పెద్ద వృక్షం అయినప్పుడు అది ఒక దారువు అని దాన్ని అంటారన్నమాట. కర్రలాగా రూపాంతరం చెందుతుంది. అంటే భూమి నుండే వచ్చింది కాబట్టి, కానీ దాన్ని భూమి అనము. ఇప్పుడు ఏమంటాం మనము? దారువు, కర్ర అని అంటున్నాం అన్నమాట. సో దారువు భూమి యొక్క రూపాంతరమైనను
ధూమము దారువు కన్నను శ్రేష్టమైనది. ధూమము అంటే కర్రను కాలుస్తే ఏమవుతుంది? బూడిద అవుతుంది. బూడిద అవుతుంది, కానీ అంతకంటే ముందు మనకి ఫస్ట్ పొగ వస్తుంది. ధూమం వేయడం, ధూపం అంటాం కదా, పొగ వస్తుంది అనమాట. సో ఆ పొగ, ఇప్పుడు మనం యజ్ఞం అనేది ఊహించుకోండి మీరు. యజ్ఞం జరిగేటప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ కర్రలు వేస్తారు, అంటే ఫస్ట్ మనకి కర్పూరము అవన్నీ వేసి ధూపం వేస్తారు, అంటే కొంచెం మంట అగ్ని వచ్చేటట్టు చేసి ఆ తర్వాత మనం ఈ దారు కర్రలని వేస్తాం. అక్కడి నుండి మన అది అగ్ని ఎక్కడ వెళ్ళిపోయిందో ఏమో అన్నట్లు పొగ కమ్ముకుంటుంది కదా. సో ఆ పొగ వెళ్ళిపోవడానికి కొంచెం నెయ్యి వేస్తారు. సో అదంతా కూడా అంటే ఇప్పుడు ఏమంటున్నారు, కర్రకి ఒక మూమెంట్ అనేది లేదు. ఒక వృక్షానికి కదలిక ఉందా చెప్పండి? స్థావరాలు అవి ఒక దగ్గర ఉంటాయి అంతే. మనం కొట్టేసి కర్రలు చిన్న చిన్నలాగా చేసి తీసుకెళ్తాం, కానీ అదే చెట్టును అలాగే తీసుకెళ్ళలేము, అది ఎక్కడికి కూడా మూవ్ అవ్వదు, స్థావరంగా ఉంటుంది. సో కానీ ఇక్కడ అదే కర్రతోని మనం మంట వేసినట్లయితే, అంటే అగ్ని ప్రజ్వలించినప్పుడు కొంచెం కదులుతుందా లేదా? కదులుతూ అగ్ని అనేది వస్తుంది. అక్కడి నుండి అగ్ని కూడా మనకి అగ్ని ఇలా మంట వచ్చినప్పుడు ఆ మంటలో మూవ్మెంట్ చూస్తాం కదా, మనము కనిపిస్తుంది కదా. పొగ మాత్రం మనకి చాలా బాగా తెలిసిపోతుంది, ఇలా పైకి వచ్చేసి వెళ్ళిపోతుంది. ఎందుకు ఈ పొగని శ్రేష్టం అంటున్నారు? మనం మామూలుగా ఈ షేరింగ్లో ఉందా కృష్ణ? సో మనకి ఇప్పుడు మామూలుగా యజ్ఞం చేసేటప్పుడు కళ్ళు మండుతాయా మనకి? మండుతాయి మాతాజీ, కన్నీళ్ళు కూడా వస్తాయి. నీళ్లు కూడా వచ్చేస్తాయి, ముందు కూర్చోలేమన్నమాట, వేడి బాగా తగులుతూ ఉంది. అది కాకుండా ఇప్పుడు ఇది ఎందుకు ఇలా శ్రేష్టం అంటున్నారు దీన్ని అనేది మనం చూద్దాం. ఎందుకు శ్రేష్టం అంటున్నారంటే, ఇలా పొగ యజ్ఞం చేసిన రోజు సాయంకాలం ఏమవుతుంది ఆ ప్రాంతంలో? మంచి వాసనగా ఉంటది మాతాజీ. ఓకే, అదొకటే కాదు, ఇంకా కూడా ఏం జరుగుతాయి చెప్పండి? యజ్ఞాలు ఎందుకు చేస్తారు? మీరు గమనించండి, తప్పకుండా వర్షం పడుతుంది. యజ్ఞాలు చేసిన చోట తప్పకుండా వర్షం అనేది పడుతుంది. అంటే ఏంటి? ఈ ధూమము, ఈ మనం ఏదైతే తీసుకున్నామో ఆ దారువు ఎక్కడి నుండి వచ్చింది? భూమి నుండి వచ్చింది. ఓకే, ఆ భూమి నుండి వచ్చిన, అంటే అదొక రూపాంతరం, చేంజ్ అన్నమాట, రూపాంతరం చెందింది. దాన్ని పట్టుకుని మనం అగ్నిలో కాల్చినట్టయితే అది ఇంకో రూపాంతరం ఏమవుతుందంటే పొగలాగా అవుతుంది. దాన్నే ధూమము అని అంటున్నారు. సో ధూమము దారువు కన్నా శ్రేష్టమైంది. దారువుకి కదలిక లేదు, ఏమీ లేదు, ఎక్కడ పెడితే అక్కడే ఉంది. ఓకే, ఇంకా మంచిగా శ్రేష్టంగా అవ్వాలంటే దాన్ని ధూమము దారువు కన్నా శ్రేష్టమైంది అని చెప్తున్నారు. కానీ యజ్ఞం ద్వారా ఉన్నత జ్ఞాన సంపార్జనం జరుగును కనుక అగ్ని అనేది ధూమము కన్నను శ్రేష్టమైనది. అగ్ని లేకపోతే పొగ రాదు, ఈ విషయం మనకు తెలుసు కదా, అవునా? సో అగ్ని ఇంకా శ్రేష్టమైంది అని చెప్తున్నారు అన్నమాట. సో అంటే ఇప్పుడు బంగారాన్ని కానీ ఏదైనా కరిగించాలంటే అగ్నిలోనే వేస్తారు కదా, అంత శ్రేష్టమైంది అన్నమాట. సీతామాత అగ్ని ప్రవేశం చేసింది కదా, ఎందుకు చేసింది? సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది, ఎందుకు చేసింది? శ్రేష్టమైంది, ఎంత ప్యూర్ గా ఉంది. అగ్నిలో వేసిన తర్వాత కూడా ఆమె మళ్ళీ అగ్నిదేవుడి దగ్గర నుండి అదే విధంగా బయటకు వచ్చేసింది. ప్రహ్లాదుడిని కూడా అగ్నిలో వేస్తారు కదా. ఈ స్టోరీలు కొంచెం గుర్తుపెట్టుకోవాలి మీరు, ఎందుకంటే ఇవి రిలేట్ చేసుకోవాలి మనం. అగ్ని శ్రేష్టమైంది అంటున్నారంటే ఇవి రిలేట్ చేసుకుంటేనే మనకు అర్థమవుతుంది. సో అగ్ని ఎంత శ్రేష్టమైందంటే ప్యూర్గా ఉండే వాటిని దహించలేదన్నమాట, రైట్? సో ఇక్కడ అగ్ని చాలా శ్రేష్టమైంది, అంటే
ఉన్నతమైన స్థితి అగ్నికి ఉన్నది అని చెప్పడం ఇక్కడ. సో మనకి చెక్క, కర్ర ఏదైనా మనం తీసుకున్నట్టయితే కదలలేదు, ఒక ఎక్కడేస్తే అక్కడే ఉంటుంది అంటే బద్ధకంగా ఉన్నట్టు మనం పోల్చుకోవాలి. అది తర్వాత వస్తుంది మనకి ఏ గుణంతో పోల్చాలి అనేది. తర్వాత దానికంటే ధూమం శ్రేష్టం. ఎందుకు ధూమం శ్రేష్టం అంటే యజ్ఞం చేసినప్పుడు ఈ ధూమం అంతా కూడా ఒక మంచి మీరే చెప్పారు మంచి సువాసన వస్తుంది అని చెప్పి. అంటే దాంట్లో హోమంలో వేసే ఆ ద్రవ్యాలు అవి ఏవైతే ఉన్నాయో అవి కూడా మంచి సువాసనని ఇస్తాయి. నువ్వులు వేస్తారు, నల్ల నువ్వులు, వడ్ల గింజలు, ఇలా చాలా రకాలు వేస్తూ ఉంటారు. సో ధూమం పొడి అంటాం కదా అది. ఆ పొగంతా వెళ్ళి పైన మేఘాల్లోకి, అంటే ఈ ఆవిరైపోయి మేఘాల్ని కదిలిస్తుందంట. అందుచేత మనకి వర్షం వస్తుంది. సో ధూమము దారు కన్నా శ్రేష్టము. కానీ యజ్ఞము ఉన్నత జ్ఞాన సంపార్జనము జరుగును కనుక అగ్ని అనేది ధూమం కంటే శ్రేష్టము. సో మనం ఇక్కడ యజ్ఞం చేస్తున్నాం, అందరం కూర్చున్నాము, పొగ దట్టంగా వస్తుంది. అప్పుడు పూజారి ఏం చేస్తారు, నెమ్మదిగా దాని మీద ఆ నెయ్యి వేస్తూ ఉంటారు. ఆ నెయ్యి వల్ల ఏమవుతుంది, ఆ ఉన్న దారువులు మంచిగా నిప్పులాగా మారి ఆ పొగని పోగొట్టి నిప్పు అవుతుంది అన్నమాట అక్కడ. సో అలా మనకి యజ్ఞం అనేది పొగ చేత యజ్ఞము చేసేటప్పుడు పొగ ఎక్కువ కమ్ముకున్నప్పుడు దాన్ని తీసేస్తూనే ఉంటారు. కానీ ఆ పొగ ఆ ధూమం అనేది పైనకు వెళ్ళి మేఘాల్ని కదిలిస్తుంది కాబట్టి అది శ్రేష్టమైంది అని అంటున్నారు. అదే విధంగా ఇక్కడ గుణాలు చెప్తున్నారు ఈ మూడు కూడా. ఏంటి అంటే రజోగుణము తమో గుణము కన్నను శ్రేష్టమైనది. ఇప్పుడు ఒక కర్రను తీసుకుని ఎక్కడ వేస్తే అక్కడే ఉంటుంది, ఎవరో కదిపితే గాని కదలదు. దాన్ని ఒకవేళ కాల్చినట్లయితే నిప్పు అవుతుంది, శ్రేష్టం అవుతుంది. ఆ తర్వాత పొగను కూడా వస్తుంది అన్నమాట, ధూమం వస్తుంది. సో అందుచేత అదే విధంగా రజోగుణం తమో గుణం కన్నను శ్రేష్టమైంది. ధూమాన్ని రజోగుణంతో పోల్చారు. తమో గుణం అంటే ఎక్కడ వేస్తే అక్కడే ఉండడం, లేజినెస్ అన్నమాట. బాగా బద్ధకంగా ఉండడం, నిద్ర ఎక్కువగా ఉండడము, ఎక్కువగా భోజనం చేయటము, తినడం పడుకోవడం, ఇవే తమో గుణ లక్షణాలు అన్నమాట. సో దానికంటే రజోగుణం ఈజ్ బెటర్ అని అంటూ శ్రేష్టమైంది. అంటే రజోగుణం అంటే ఏంటి, ఏవో మనకి మంచి భోజనం కావాలి, మంచి కోరికలు, నేను రాజును కావాలి, నేను కింగ్ కావాలి, లేకపోతే నేను ఒక మంత్రిని అవ్వాలి, నేను ఒక యజమానిని అవ్వాలి, ఇలాంటివన్నీ రజోగుణ భావన అన్నమాట. అట్లీస్ట్ కొంచెం మూవ్మెంట్ ఉందన్నమాట. ఏదైనా కావాలంటే మనం ఒక దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాం కదా, మనం అక్కడే కూర్చుంటే మనకి ఏమన్నా వస్తాయా, రావు. సో రజోగుణం తమో గుణం కంటే శ్రేష్టం. సత్వగుణం చే పరతత్వానుభవం పొందు స్థితిని మనుజుడు చేరును గనుక సత్వగుణం రజోగుణం కన్నను శ్రేష్టమైనది. సో రజోగుణం నుండే మనకి నెమ్మదిగా సత్వగుణానికి మనము వస్తామన్నమాట. ఎలా వస్తాము అని అంటే ఫస్ట్ మనం ఒక గురువుని ఎన్నుకుని మనము చేసుకున్న, అంటే ఈ భక్తి యోగా చేసినప్పుడే సత్వగుణానికి రాగలుగుతాము. సో సత్వగుణం అన్నిటికంటే శ్రేష్టమైనది అని చెప్తున్నారు అనమాట. అంటే నిప్పు, ఈ మూడు ఎలాగైతే మనం కంపేర్ చేసామో, ధూమము అనేది రజోగుణం అయితే, మా దారువు అనేది తామస గుణం అయితే, నిప్పు అగ్ని అనేది సత్వగుణము అవుతుందన్నమాట. సో సత్వగుణం యొక్క క్వాలిటీస్ మనం చాలా వరకు తెలుసుకున్నాం కదా. ఒకటి రెండు చెప్పండి ఏదైనా సత్వగుణం క్వాలిటీస్. వినయంగా ఉంటారు, ఇంకా భక్తితో ఉంటారు, జ్ఞానము, భగవంతుడి గురించి తెలుసుకోవాలన్న ఎక్కువగా ఉంటుంది. భక్తి యోగా అన్ని నవవిధ భక్తి చేస్తారు, గురువుకి కట్టుబడి అయ్యి ఓకే. అది అబద్ధాలు చెప్పారు మాతాజీ. ఎస్, అబద్ధాలు కూడా చెప్పారు. కామ క్రోధ లోభ మద మాత్సర్యాల నుంచి చాలా దూరంగా ఉంటారు. వెరీ గుడ్. కామం స్పెషల్లీ కోరికలు ఉండవు వాళ్ళకి, ఒకటే కోరిక భక్తి చేయడం. ఓకే. సో అయితే
ఈ భక్తియుక్త సేవ ద్వారా జీవుడు బద్ధ జీవనం నుండి ముక్తి పొందగలడు. అందుచేత సత్వగుణం ఒకటే దారి మనకి ముక్తి పొందాలంటే. మరి ముక్తి ఎందుకు పొందాలి అంటే జనన మరణ చక్రం నుండి తప్పించుకోవడానికి అన్నమాట. అంటే జన్మ మృత్యు జరా వ్యాధి వద్దు. ఇప్పుడు జంతువులకి మనకి తేడా ఏంటి అంటే, మనం కొంచెం జ్ఞానం సంపాదించుకునే జ్ఞానం భగవంతుడు మనకి ఇచ్చాడు, కానీ జంతువులకి అది లేదనమాట. సో మనుషులు కూడా ఈ 4 తప్ప వేరేది చెయ్యట్లేదు, భక్తి చెయ్యట్లేదు అని అంటే వీళ్ళు కూడా మానవ జంతువుల్లాగానే. ఇప్పుడు నిన్న మాతాజీ చెప్పారు కదా, ఏమని చెప్పారు ఆ స్కూల్లో ఎగ్జాంపుల్, అది భలేగా పెట్టారు వాళ్ళు, సాధు జంతువులు కదా శ్రావణి మాతాజీ. ఆ పిల్లల్ని మంచి మంచి చెప్పపోతే వాళ్ళు సాధు జంతువులే, వాళ్ళని అలానే పిలిచారు. సాధు జీవులు అన్నా బాగుండేది, కానీ మనం జంతువులతో పోల్చారు. అంటే వాళ్ళు ఎంతటి అజ్ఞానంలో ఉన్నారో చూడండి. సో అలా ఈ 4 చేస్తారు ఏంటి, జన్మ మృత్యు, అది కాదు, ఆహార నిద్ర మైథున భయం అన్నమాట. సో ఈ ప్రతి ఒక్క జీవికి కూడా ఆహారం కావాలి, ఆకలేస్తుంది కాబట్టి తినాలి, నిద్ర రెస్ట్ అవసరము. ఆ తర్వాత భయం అనేది అంటే వేరే జీవుల వల్ల భయం అనేది అందరికీ కలుగుతుంది. సో ఒక కోరిక వల్ల మైథున క్రియ కూడా జరిగి వాళ్ళకి అంటే పిల్లలు పుట్టడం అనేది వాళ్ళ యొక్క ప్రోజని, అంటే వాళ్ళ వంశాన్ని ఉద్ధరించడం, ఇవి అన్ని జీవులు చేస్తూనే ఉంటాయి. ఆకర్షితులు అవుతాయి అన్నమాట జీవులు కూడా, మగ ఆడ ఆకర్షితులయ్యి ఆ యొక్క మైథున క్రియ వల్ల వాళ్ళు సంతోషంగా ఉండడానికి, అంటే ఆ కోరిక తీర్చుకొని ఆనందంగా ఉండడానికి అది ఒక క్రియ. ఈ 4 తప్ప వేరేది తెలియని వాడు అని అంటే జంతువుతో సమానమని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. సో ముక్తి పొందాలి అని మనకు తెలుసుకోవాలి అని అంటే, ముక్తి పొందాలంటే సత్వగుణంలోకి రావాలి. ఆ సత్వగుణం ఏంటి అంటే భక్తియుక్త సేవ చేసేది. సో అటువంటి భక్తియుక్త సేవ యోగ్యతను పొందుటకు ప్రతి ఒక్కరూ సత్వగుణ స్థితికి చేరవలసి ఉన్నదని ఈ శ్లోకం అందు తిరిగి పరపబడుచున్నది. ఈ విధంగా పురోగతి చెందుటకు మార్గంలో కొన్ని అవాంతరాలు కలగవచ్చు. అయినప్పటికీ తమోగుణ స్థితి నుండి అయినను మనుషుడు ఆధ్యాత్మిక గురువు యొక్క నిర్దేశంలో క్రమంగా సత్వగుణ స్థితికి చేరగలడు. సో మనం పుట్టడం అందరం కూడా తమగుణంలోనే ఉంటామని చెప్తున్నారు. అందరం కూడా శూద్రుల్లాగానే పుడతాం, కానీ జన్మ కర్మ అది ఏంటి, మన జన్మ మన కర్మ ఏ విధంగా అయితే చేస్తున్నామో, చాతుర్వర్ణం అయా సృష్ట, భగవంతుడు 4 వర్ణాలుగా విభజించాడు. మన యొక్క వర్ణం అంటే మనం చేసే కర్మని బట్టి మనం వర్ణాన్ని గుర్తించారనమాట. సో ఈ సత్వగుణ స్థితికి చేరాలంటే మనకు ఒక గురువు అవసరము అని అన్నారు. సో భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది 4వ అధ్యాయంలో, మీకు ఏమైనా గుర్తొస్తుందా ఏంటి? మనకి ఈ సత్వగుణ స్థితికి చేరాలంటే ఒక ఆధ్యాత్మిక గురువు మనకి అవసరము, ఆ గురువుని సమీపించాలి. సో మీకు శ్లోకం గుర్తు రాకపోతే స్టార్టింగ్ చెప్తాను, మీకు ఎండింగ్ వరకు వచ్చిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. తద్విద్ది. హరే కృష్ణ. శ్రావణి మాతాజీ చెప్పండి. తద్విద్ది ప్రణిపాతేన ప్రణిప్రష్టేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినా తస్వ భారత. హరి తత్వదర్శినః. ఓకే, తత్వదర్శినః. సో తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞాని సత్వత్వ దర్శినః. సో ఇక్కడ మనకి పరిప్రశ్నేన సేవయా ఎవరిని ప్రశ్నిస్తారు? ఒక గురువుని ఎన్నుకొని మన క్వశ్చన్స్ అన్నీ ఆయన అడగాలన్నమాట. ఆ గురువుని అడుగుతూ ఎలా సమీపించాలి అంటే, అర్జునుడు ఎలాగైతే సరెండర్ అయ్యి, అంటే పూర్తిగా శరణాగతి పొంది కృష్ణుని ఏ విధంగా అడిగాడో ఆ విధంగా మనము శ్రద్ధతో అడిగినట్లయితే ఆధ్యాత్మిక పురోగతి మనకి అప్పుడు కలుగుతుంది అని చెప్తున్నాడు.
అంతటా నిష్ణాతుడైన ఆ ప్రామాణిక గురువు శిష్యుడు సత్వరజస్తమో గుణములలో ఏ స్థితి అందున్నను చక్కని మార్గదర్శనము చేయగలడు. అప్పుడు ఆ గురువు మనకు ఒక మార్గదర్శనం చూపిస్తే తామస గుణం నుండి రజోగుణానికి, రజోగుణం నుండి సత్వగుణానికి మనం వచ్చే దారి మనకి కనిపిస్తుంది అని చెప్తున్నారన్నమాట. సో మనం చేసిందే కరెక్ట్ అని మనం అనుకుంటాం తామస గుణంలో ఉన్నప్పుడు. రజోగుణంలో ఉన్నప్పుడు ఇంకా నాకు కొంచెం నాలెడ్జ్ వచ్చేసింది, నేనే లీడర్ అనుకుంటాం. కానీ ఎక్కడ తప్పు వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, ఆ గైడెన్స్ అనేది ఎప్పుడు మనం ఒక గురువు, ప్రామాణిక గురువు మనం తీసుకుని ఆ శిష్యరికంలోనే ఉన్నట్లయితే మనకి మంచి దారి అనేది మనకి దొరుకుతుంది. ఏ దారి? ముక్తి పొందడానికి దారి. ముక్తి పొందాలంటే సత్వగుణంలో ఉండాలి. ఆ సత్వగుణం అంటే అగ్ని కణిక, అగ్నిలాగా ఉండాలన్నమాట. రైట్. సో నెక్స్ట్, కనుక పరమ పురుషుని యొక్క ఏ గుణ అర్చనమైనను లేదా రూప అర్చనమైనను సమాన ఫలమే వసుకునని పలుకుట సరి అయినది కాదు. సో ఇక్కడ చాలా వరకు ఈ భౌతిక ప్రపంచంలో అందరూ అంటూ ఉంటారు కదా, ఎందుకు కృష్ణుడి గుడికే వెళ్ళాలా, అమ్మవారి గుడికి వెళ్ళొచ్చు, శివుడి గుడికి వెళ్ళొచ్చు, అందరూ సమానమే అని పలుకుతూ ఉంటారు. కానీ మనము ఇక్కడ కృష్ణ కాన్షియస్లోకి వచ్చిన తర్వాత అపరాధాలు ఏవి, ఎవరు దేవుడు, ఎవరు దేవాది దేవుడు అనేది మనం నేర్చుకున్నాం కాబట్టి అది సరి అయినది కాదు అని ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు అనమాట. అంటే తామస గుణంలో ఉండేవారు, రజోగుణంలో ఉండేవాళ్ళు సామాన్యంగా ఏం చేస్తుంటారంటే వాళ్ళకి చాలా డబ్బులు ఉంటే రోడ్లు వేయించడం, రోడ్లు వేయించే వరకు కాకపోయినా కొంచెం చెట్లు నాటించడం అని, అన్నదానాలు చేయడం అని, సత్సంగులు చేయించడం అని అలా చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళల్లో భక్తి ఏమీ ఉండదు. వాళ్ళు డబ్బులు ఈ విధంగా కొంచెం ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ ఏదో ఒక జన్మలో వాళ్ళు నెమ్మదిగా సత్వగుణం సైడ్ వచ్చేస్తారనమాట. కానీ అలా వాళ్ళు రజోగుణాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళు ఏమంటారు, మేము కూడా భక్తి చేస్తున్నాం కదా, మేము కూడా అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటారు. కానీ అసలైన భక్తి అంటే పరతత్వం అంటే ఏంటి, భగవతత్వం అంటే ఏంటి, దేవాది దేవుడు అంటే ఎవరు, ఆయన ఏంటి అనేది తెలుసుకునేదే అసలైన భక్తి. ఓకే. సో ఇది సరి అయినది కాదు అని విష్ణు తప్ప ఇతర విభిన్న రూపాలన్నీ భౌతిక శక్తి యొక్క ఆధీనందే వ్యక్తములై ఉన్నవి. మనం గోలోక చాట్ కూడా చూసాం, పైన ఉంటాడు. ఎక్కడ? బృందావనం అనేది పైన లాస్ట్ అన్నమాట. ఇంకా ఆ కిందకి ఉండేదే అయోధ్య కానీ ఇంకేదైనా. ఈవెన్ భగవంతుడి యొక్క రూపాంతరాలు అయినప్పటికీ కూడా ఆ విభిన్న రూపాలు, మిగతా విభిన్న రూపాలన్నీ కూడా విష్ణు తత్వాలు. విష్ణువు తప్ప వేరేదేదీ లేదు. అన్ని భౌతిక శక్తులు కూడా ఆయన యొక్క ఆధీనం నందే ఉంది అని నమ్మిన వాళ్ళే అసలైన సత్వగుణంలో ఉన్నట్లు. కనుక ఎవరికి భౌతిక శక్తి రూపాలు సత్వగుణ స్థితికి చేరుటకు ఏమాత్రం సహాయభూతాలు కాజాలవు. సో భౌతిక శక్తి రజోగుణంలో ఉండే వాళ్ళు, ఇంకా కూడా మనము ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక చీఫ్ మినిస్టర్, లేకపోతే కొందరు అనుకుంటారు మేమే గురువులము, మేము అన్ని చెప్పగలము అని. సో ఇటువంటి అన్నీ కూడా మనకి ముక్తి మార్గం చూపించదు, అది అర్థం అన్నమాట. సో ఈ సత్వగుణం ఒక్కటే మనకి ఈ భవబంధాల నుండి దూరం తీసుకెళ్ళి ముక్తికి మార్గం చూపిస్తుంది. భవబంధాల నుండి దూరం జరగడం అంటే విద్యుత్ ధర్మాల్ని మర్చిపోవడమా? ఇందులో సమయంలో 24 గంటల సమయంలో 8 గంటలు భక్తి చేస్తే చాలు. 8 hours మీ పనులు మీరు చేసుకోండి, 8 hours మీరు రెస్ట్ తీసుకోండి, 8 3 24. సో మనం ఆ రెస్టింగ్ టైంలో నుండే భక్తి చేయాలి. బికాస్ వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళు ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వాల్సిందే, తప్పదు. ఓకే. సో అది. సో అనాగరిక అంటే ఈ మోడర్న్ లైఫ్ అని చెప్తున్నారు. జీవనం లేదా జంతు జన్మము అంటే మనం భక్తి చేయకపోతే అది జంతు జన్మతో సమానం అని శ్రీల ప్రభుపాదుల వారు అంటారు. అది ఏం గుణాన్ని నేను చెప్తుంది?
అప్పుడు భక్తే లేదు మనకి. ఏ గుణం ఉంటుంది? సత్వమా, రజమా, తమోసమా? ఏ గుణాన్ని సూచిస్తుంది? తామస గుణం. న్యాచురలీ అస్సలు భక్తి లేదు భగవంతుడికి. ప్రొద్దున లేచామా, తిన్నామా, మళ్ళీ సంపాదించామా, తిండి కోసం సంపాదించుకుంటున్నాము, ఆ తిండి దాచిపెట్టుకోవడానికి రకరకాల ఫ్రిడ్జ్లు కొనుక్కుంటాము, ఇంక మళ్ళీ తింటాము, మళ్ళీ పడుకుంటాం. ఇది తమో గుణం అన్నమాట. ఎవరికి ఉంటుంది? జంతు జన్మం. మనుషుల్లాగా పుట్టి కూడా దాన్ని జంతు జన్మం అని అంటున్నారు. వివిధమైన భౌతిక లాభాల ఎడ ఆసక్తిని కలిగి ఉండే నాగరిక మనుజుని జీవనము రజోగుణ స్థితికి సంబంధించింది. సో ఇక్కడ నాగరిక జీవనము అని అంటే తమో గుణంలో ఉండేవాళ్ళు తమో గుణంలో ఉన్నారు. కానీ నెమ్మదిగా హయ్యర్ స్టేట్ అన్నమాట. కొంచెం నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నేను కొంచెం దానం చేస్తాను, ఈరోజు నేను గుడికి వెళ్తాను, అక్కడ కొంచెం డొనేషన్ ఇస్తాను, అంతే. మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ తామస గుణమే అన్నమాట. సో అది నెమ్మదిగా రజోగుణ స్థితికి సంబంధించిందే ఈ నాగరిక జీవితము అని అంటున్నారు. సో ఇట్టి రజోగుణ తత్వ భావనలు, కళ, నైతిక విలువలు కూడిన సంస్కృతి ద్వారా పరతత్వానుభూతికి సంబంధించిన విషయాన్ని కొద్దిగా మనుజునికి తెలియజేయును. సో కానీ సత్వగుణ స్థితి దీనికన్నను అత్యంత ఉన్నతమైనది. సో తామస గుణం నుండి ఇలాగే తామస గుణంలోనే ఉంటాం మనం. ఉన్నప్పుడు ఏదైనా గుడికి వెళ్ళాం మనం, ఆ గుడిలో మనకి ఏది కావాలో అది కనిపించదు. ఏ ప్రసాదం తీసుకుంటాము, దండం పెట్టుకున్నామా, వచ్చేసామా, అది తామస గుణం. కానీ అక్కడ చుట్టుపక్కల ఏమున్నాయి, ఇంకా ఏ విగ్రహాలు ఉన్నాయి, ఆ విగ్రహం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు ఈ విగ్రహం ఇక్కడ అల్వార్లు అని ఉంటారు చూసారా. మొన్న నేను యాదగిరిగుట్టకు వెళ్ళినప్పుడు అల్వార్లు అని చూశాను. వీళ్ళకి సంబంధించి ఎందుకు నరసింహస్వామి దగ్గర వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ భక్తి చేశారు, ఎటువంటి భక్తి చేశారు, ఎటువంటి రచనలు చేశారు, ఇవన్నీ మనం ఆలోచించి దాని లోపలికి వెళ్ళామనుకోండి, అది పరతత్వానుభవము, అది సత్వగుణ స్థితిని తీసుకెళ్తుంది మనకి. కానీ అక్కడికి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము, ఏదైనా ఒక కోరికలన్నీ మర్చిపోయేటట్టే చేస్తాడు భగవంతుడు. ఆ కోరికలు అయితే కోరుకోలేము, వెళ్ళామా వచ్చామా, సరే అయిపోయింది, అది కాదు. సో ఆ మనుజునికి నెమ్మదిగా రజోగుణ స్థితి నుండి, తామసగుణ స్థితి నుండి రజోగుణ స్థితి నుండి సత్వగుణ స్థితికి వచ్చినప్పుడు అది అత్యంత ఉన్నతమైంది అని చెప్తున్నారు. సో మనలో కూడా మనము ఈ క్లాసెస్కి రాకముందు గుడికి వెళ్ళాము, కానీ అక్కడ వాట్సాప్ నంబర్ తీసుకున్నంతలోనే మనం 18 days క్లాస్ అటెండ్ అవ్వాము. ఎవరో మనకి ఇచ్చారు ఈ క్లాసెస్ అటెండ్ అవ్వండి అని. ఆ భగవద్గీత క్లాసులు అటెండ్ అయ్యాం. అటెండ్ అయిన తర్వాత కృష్ణుడు గట్టిగా పట్టుకున్నాడు, ఇంకా ఫర్దర్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వండి, ఇంకా నా గురించి తెలుసుకోండి. తెలుసుకుంటూ మనం కొన్ని రూల్స్ పాటించేస్తాం. మనకి తెలియకుండానే జపం చేస్తాము, ఏకాదశిలు చేస్తాము, నాన్ వెజ్ మానేస్తాము, ఆనియన్ గార్లిక్ మానేస్తుంటాము. ఇవన్నీ కూడా నెమ్మదిగా ఒక 2-3 ఏళ్ళు అయ్యేసరికి వద్దు మీరు ఎందుకు చేస్తారు జపం అని ఎవరైనా అన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? వినము మాతాజీ. జపం చేస్తే మంచిదని చెప్తాం మాతాజీ. చెప్తాం, కానీ మనం మానేయగలుగుతామా? మానలేము మాతాజీ. అదే బిగినింగ్ లో వాళ్ళు చెప్పారనుకోండి, వద్దులే అనుకుంటాం కదా. సో ఇలా మనకి అంటే అది సత్వగుణం అన్నమాట. నెమ్మదిగా వచ్చేస్తాం మనం అక్కడికి. మనం అందరము శూద్రుల్లాగా పుట్టాము, అందరం తామస గుణంలో వచ్చాం. కానీ కొంచెం రజోగుణంలోకి కొంత దాన ధర్మాలు చేయాలి, అప్పుడప్పుడు అట్లీస్ట్ పండగల కన్నా గుడికి వెళ్ళాలి అనే థాట్స్ వచ్చాయి కదా. వచ్చిన తర్వాత మనల్ని పట్టుకుంటాడు ఇంకా భగవంతుడు. ఒకసారి వెళ్ళామా అంటే డివోటీస్ కూడా వదలరు, ఎందుకు యాబ్సెంట్ అవుతున్నారు వీళ్ళు అని చెప్పేసి పక్క వాళ్ళని అడగడం, ఎదురు వాళ్ళని అడగడం. ఒక్కోసారి నేను కాల్స్ కూడా చేస్తాను, ఏమైంది మీరు 3 days నుంచి రావట్లేదు, 2 days నుంచి రావట్లేదు అని చెప్పేసి ఒకరినొకరు మనం అలా రిలేట్ చేసుకుంటూ అందరం ఒక దగ్గర ఉండడానికి ప్రయత్నం చేస్తాం అన్నమాట. అంటే ఇది ఉన్నతమైన గుణము అని చెప్తున్నారు. సో పరతత్వానుభవంలో అది ఏ మనుజునికి సహాయభూతం కాగలదు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పూజా విధానములందు మరియు అధిష్టాన పరుల రూపం నుండి పొందగలిగడి ఫలితంను గుణరీతి భేదము నిక్కముగా కలదు.
సో నేను బ్రహ్మకు పూజ చేస్తున్నాను, విష్ణువు అవసరం లేదు. నేను విష్ణువు పూజ చేస్తున్నాను, బ్రహ్మ అవసరం లేదు. నేను శివుడు పూజ చేస్తున్నాను, నేను విష్ణువుకు పూజ చేయను. ఇలాంటివి ఉండకూడదు మనకి. దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు ఎవరికి పూజ చేసినా ఆ పూజలన్నీ కృష్ణుడికే వెళ్తాయి అనే తత్వాన్ని మనం తెలుసుకున్నప్పుడు సత్వగుణానికి వచ్చి ముక్తి మార్గం అనేది మనం తెలుసుకుంటాము. ఇదంతా కూడా మనకి గురువుల ద్వారానే మనకి లభిస్తుంది, ఇంకెవ్వరి ద్వారా మనకి దొరకదు. సో అని సూత గోస్వామి ఇక్కడ ఋషులందరికీ సులభమైన మార్గం ఏంటి అంటే ఇలా ఈ విధంగా మనుజుడు మారుతాడు అని చెప్తున్నాడు. కలియుగ వాసులైనా సరే మనము నెమ్మదిగా సత్వగుణంలోకి వస్తూ ఉన్నాం అన్నమాట. సో మనము ఎక్కడో 100 ఉండే 120 అక్కడి నుండి 58కి వచ్చాము. సో ఆ తర్వాత ఇంకేమవుతుందో నంబరు మనకు తెలియదు. సో మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా సత్వగుణంలోకి ఇక్కడ భక్తిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల प्रपाद की जय, गुरु महाराज की जय, श्रीमद् भगवत गीता की जय, श्रीमद् भागवतम की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, श्रीनिवास महाराज की जय. हरे कृष्ण. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మీరేమైనా చెప్పాలనుకుంటే కూడా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మీరు కూడా మీరు గమనించుకోండి, ఏ టైం వరకు మనం తామస గుణంలో ఉన్నాము, ఎప్పుడు వచ్చాము రజోగుణానికి, ఆ తర్వాత మనం నెమ్మదిగా సత్వగుణానికి వచ్చామా రాలేదా. ఇక్కడికి వచ్చిన తర్వాత శుద్ధ సత్వం అనేది ఉంటుంది, ఇంకా మానేయరు. అది ముందు ముందు శ్లోకాల్లో మనము తెలుసుకుందాం. రంగమణి ఏమన్నా డౌట్ ఉందా మాతాజీ? దండవత్ ప్రణామ్. ఇన్ని రోజుల నుంచి నేను ఆబ్సెంట్ అయ్యాను మాతాజీ, నాకు కంటికి ఆపరేషన్ చేశారు. ఇప్పుడు కళ్ళద్దాలు చూస్తే అర్థం అవుతుంది. ఈ ఒక్కసారి ఇవాళే మొదలు పెట్టాను. ఓకే, క్షమించండి, నేను మధ్యలో మానేశాను. పర్వాలేదు. అది మరి మన దేహం సహకరించినప్పుడు ఏం చేస్తారు. అర్థమైందా మాతాజీ? అర్థమైంది మాతాజీ. అయితే నేను పాస్ట్ అన్ని వీడియోలు కూడా మళ్ళీ పెట్టాను నిన్న ప్లేస్ లిస్ట్ గ్రూప్ లో, అవి వినడానికి ప్రయత్నం చేయండి. అలాగే కంటిన్యూటీ ఉంటది మీకు. అన్నిట్లో వస్తాయా మాతాజీ? ఈ గ్రూప్ అన్ని ఇప్పుడు ఈయన గ్రూప్ లో వస్తాయా అవి? ఈ గ్రూప్ లో కూడా పెట్టాను, నిన్న పెట్టాను అన్ని కూడా. 18 days ప్రోగ్రామ్స్ అన్ని పెట్టాను. ఈ రోజు భాగవతం కూడా పెడతాను. మీరు పాస్ట్ క్లాసెస్ కూడా మీరు వినడానికి ప్రయత్నం చేయండి, కనెక్షన్ వస్తుంది మీకు. ఓకే ఓకే మాతా, థ్యాంక్ యూ. హరి బోల్. థ్యాంక్ యూ. హరి బోల్. శ్రీలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇది దారు అగ్ని అనేది నేను చదివాను షూట్ లో, అంతకు ముందు కూడా విన్నాను కానీ నాకు సరిగ్గా ఎప్పుడు అర్థం కాలేదు మాతాజీ. ఈసారి ఇప్పుడు చాలా బాగా అర్థమైంది. అంటే ఎందుకు ఉన్నతమైంది దారువు కంటే ధూమము అనేది తెలియలేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, యజ్ఞం చేస్తున్నప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగ మన నీరుని తీసుకొస్తుంది, వర్షాన్ని తీసుకొస్తుంది, కాబట్టి అది ఉన్నతమైంది అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఎప్పుడైనా మూవ్మెంట్ అనేది ఉంది చూడండి, ఏదైనా కదలిక కనిపించింది అని అంటే అది శ్రేష్టం అన్నమాట. కదలిక లేకుండా అలా ఉందంటే తామస గుణం అనుకోవాలి. ఇంకా మన ఇంట్లో కూడా ఉంటారు చూడండి, కొందరు తిని కూర్చుంటారు, వేరే పని ఉండదు, చేత కాకుండా. ఇప్పుడు దేహం సహకరించలేదనుకోండి, వాళ్ళ గురించి మనం ఏమీ అనకూడదు. వాళ్ళు ఎంతో చేసి 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 ఉన్నారు, వాళ్ళ గురించి కాదు. కానీ కొందరు సోమరిళ్ళు ఉంటారు, సోమరిపోతులు అనమాట. సో అది కాకుండా మనం చూసుకోవాలన్నమాట. ఎప్పుడు బ్రెయిన్కి ఒక వర్క్ ఇవ్వాలి. ఏం వర్క్ ఇవ్వాలి? భక్తి చేసే వర్క్ ఇవ్వాలి, భక్తి వర్క్. సో లేకపోతే లేజినెస్ బ్రెయిన్కి కూడా వచ్చేస్తుంది. ఇంకా దానికి ఏమీ తోచక అన్ని చెడు ఆలోచనలు తప్ప మంచి ఆలోచనలు రావు. దాంతో వరీస్, స్ట్రెస్ ఇవన్నీ వస్తున్నాయి. ఇంతకుముందు నేను ఒక స్టోరీ చెప్పాను ఇలా లేజినెస్ పోవడానికి.
మీకు గుర్తుందా? లేకపోతే 2 నిమిషాలు నేను గుర్తు చేసినాక మళ్ళీ క్వశ్చన్స్కి వెళ్దాం. ఓకే, బికాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అయితే పనులు చేసుకోవడానికి ఒక ఋషికి చాలా కష్టం అవుతుందంట. చాలా పనులు ఉంటాయి కదా ఇంట్లో, మనకు కూడా చాలా పనులు ఉంటాయి. ఒక పక్క భక్తి వేరే, సో అందుకని మనం పని మనుషుల్ని వాళ్ళని వీళ్ళని పెట్టుకుంటాం అన్నమాట. సో ఒక బ్రహ్మరాక్షసుని ఇస్తారంట. ఇచ్చి వీడికి పని నువ్వు ఎంత కావాలన్నా చెప్పించుకో, ఎంతసేపు అయినా పని చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే పని చెప్పడం మానేస్తావో వాడు నిన్ను తినేస్తాడు అని చెప్తారంట. ఇప్పుడు గుర్తొచ్చి ఉంటుంది అందరికి స్టోరీస్. సో వాడు ఎంత, ఇప్పుడు ఒక పని ఉందండి, పొద్దున్న లేస్తే ఇల్లు ఊడ్చుకొని, వాకిలి ఊడ్చుకొని, మాపింగ్ చేసుకొని, ముగ్గులు వేసుకొని, ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా పని చెప్పాలి, మళ్ళీ అంట్లు తోము, ఆ తర్వాత బట్టలు ఉతుకు, ఇట్లా కంటిన్యూస్గా చెప్తూ ఉండాలన్నమాట. వాడికి రెస్ట్ ఇచ్చారు అనుకోండి, ఇవ్వగానే తినేస్తాడంట ఋషిని. ఇంకా ఋషికి భయం వేసిపోతుంది, ఇట్లాంటి పరిస్థితి ఏంటి ప్రభు, నన్ను తినేయడం, నాకు సహాయం చేయడానికి వచ్చాడా, నన్ను తినేయడానికి వచ్చాడా అని అంటే, అప్పుడు ఆయనకి సలహా ఇస్తాడు గురువు. ఏమని అంటే, ఒక నిచ్చెన వేసి ఆ నిచ్చెన ఎక్కువ దిగు, పని లేనప్పుడు నిచ్చెన ఎక్కువ నిచ్చెన దిగు, నిచ్చెన ఎక్కువ నిచ్చెన దిగు. వాడు అదే చేస్తున్నాడంట. ఇంకా పని చెప్పినప్పుడు పని చేస్తాడు, పని లేనప్పుడు నిచ్చెన ఎక్కాల, నిచ్చెన దిగాలి. అట్లా ఉండాలన్నమాట మన మైండ్. బిజీగా ఉండాలి ఎప్పుడు కూడా, మహామంత్రమే. ఇంకంతే, అందులోనే ఉన్నాం అనుకోండి, మనకి బందీలు అనేవి ఉండవు. అసలు బాధలు మనకి తెలియవు అన్నమాట, తెలియకుండా ఉంటాయి. సో అదే ఇప్పుడు మీరు దారు అన్నారు కదా, మనం ఎప్పుడు నిప్పు కణికలాగా ప్యూర్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎంత ప్యూర్గా ఉన్నా, ఎంత సత్వగుణంలో ఉన్నా, ఎంత భక్తి చేసినా, మన చుట్టూ ఉంది చూసా ఏమంటారు వీటిని, త్రిగుణాలు. ఎవరో ఒకరు మనని ప్రవోక్ చేస్తూనే ఉంటారు. చేసావులే భక్తి, ఏం చేసావు, నాకేం చేసావు, నీకేం చేసావు అని అంటూనే ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. దేవుడి దగ్గరికి వెళ్ళేసి, నేను ఆత్మని, నేను దేహాన్ని కాదు, నా దేహాన్ని కదా వాళ్ళు తిట్టారు, ఇట్స్ ఓకే, ఆత్మ మంచిగా పరిశుద్ధంగా ఉంది, నా పక్కనే పరమాత్ముడు ఉన్నాడు, పరమాత్మకు తెలుసు నేనేం చేస్తున్నాను, అంత చాలు, అది అనుకోవాలి మనం. ఓకే, హరే కృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్స్. హరే కృష్ణ. సో శ్రీలత మాతాజీ, నైస్. ఈశ్వరి మాతాజీ, మీరు హరే కృష్ణ. స్కూల్ లేదా మంగళవారం మీకు కూడా? మాతాజీ. అదే మాతాజీ, ఇది భగవద్గీత సర్టిఫికెట్ ఎప్పుడు ఇస్తారు మాతాజీ? వాళ్ళు ఇంకా ప్లాన్ చేయలేదమ్మా, ప్లాన్ చేయగానే అనౌన్స్మెంట్ వస్తుంది. ఓకే, వాట్సాప్ లో మెసేజ్ చేస్తారా మాతాజీ? మీ గ్రూప్ లోనే మెసేజ్ చేస్తాను, అనౌన్స్ కూడా చేస్తాను. అండ్ ఈశ్వరికి ఇండివిజువల్ గా చెప్పమంటే కూడా చెప్తాను. ఓకే, ఓకే మాతాజీ. అండ్ మోస్ట్లీ సండేసే ఉంటుండొచ్చు నేను అనుకోవడము, అప్పుడు మీకు స్కూల్తో కూడా ఇబ్బంది ఉండదు. లేదా ఈవినింగ్ పెడతారు, ఫంక్షన్ పెడితే ఈవినింగ్ పెడతారు, లేదా సండేస్ పెడతారు. సో మీకేం స్కూల్తో. ఓకే, ఓకే మాతాజీ. హరి బోల్, హరి బోల్. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సరోజా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. ప్రణామ్ మాతాజీ. చిన్న డౌట్ మాతాజీ, గురువు గారు జయపతాక స్వామి గారికి ఆరోగ్యం చాలా తక్కువగా ఉందంట కదా మాతాజీ, మీకు ఐడియా ఉందా? మా అబ్బాయి చెప్పాడు. అవును, క్లాస్ లో కూడా ఒక మాల మన స్వామికి చేయండి అని చెప్పని కూడా అనౌన్స్ చేశారు. అంటే మీరందరూ కూడా ఉగ్రం వీరం నరసింహ మంత్రం ఉంది కదా, అది చెప్పుకోండి. అందరూ కూడా 108 టైమ్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. గురు మహారాజ్ గురించి ఒక మాల అందరూ చేస్తూనే ఉంటారు సామాన్యంగా రోజు. ఆయన 3 మాలలు చేయమన్న మొన్నే ఈ మధ్య ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, 3 ఎక్స్ట్రా, 16+3. అవి కాకుండా గురు మహారాజ్ కోసం ఒక మాల చేసుకోవచ్చు, చేయండి మాతాజీ. అండ్ చాలా సార్లు సిక్ అవుతుంటారు, మళ్ళీ వెలుపలికి వస్తూనే ఉంటారు. కానీ చాలా ప్రేయర్స్ అయితే చాలా సివియర్ గా చేస్తున్నారు అందరు. నేను కూడా చేశాను, మీరు కూడా చేయండి. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ. సత్యనారాయణ ప్రభుజీ. మాతాజీ, ఇది మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ఇప్పుడు మనము ఇస్కాన్ లో ఇప్పుడు మన టెంపుల్స్ గా డ్రెస్సులు అంటారు కదా మాతాజీ, టెంపుల్స్ చర్చికి ఇట్లా మాతాజీ కృష్ణునివి. హలో మాతాజీ.
చెప్పండి. అయితే అవి వేసుకుంటే మాతాజీ ఇప్పుడు ఏమైనా అంటే కొంచెం నియమాలు ఇట్లా ఉంటాయి మాతాజీ, డ్రెస్సులు గిట్ల వేసుకుంటే? ఏం డ్రెస్ అండి? కృష్ణుని డ్రెస్సులు అమ్ముతారు కదా మాది, ఇస్కాన్ టెంపుల్ డ్రెస్సెస్ అమ్ముతారు కదా మాతాజీ, వేసుకోవచ్చు. నియమాలు ఏమి ఉండవు. వస్త్రాలు అంటే మామూలుగా షర్ట్స్, ధోతి అవి తీసుకోవడానికా? అలా అండి. అవి అవును తీసుకుంటే మాతాజీ, నియమాలు తీసుకుంటే ఒకవేళ వాడితే ఏముండవు ప్రభుజీ, ఓకే, ఏమి ఉండవు, సరే వేసుకోవచ్చు. సరే మాతాజీ. అవి అందరి కోసమే అమ్ముతున్నారు అవి. సో మనకి మంచి ఫైన్ క్లాత్, కాటన్ క్లాత్ తో చేసి ఉంటది. అండ్ మనకి ఆ టెంపుల్ కి వెళ్ళినప్పుడు మంచి లుక్ కూడా కాకుండా కంఫర్టబుల్ కూడా ఉంటుంది బాడీకి. మీరు తీసుకోవచ్చు ఆ క్లోత్స్. ఆ నియమాలు ఏమీ లేవు ఆ క్లోత్స్ వేసుకోవడానికి. ఓకే, శారీస్ కూడా ఓకే ఓకే అమ్ముతారు మాతాజీ. ఎందుకంటే ఆడవాళ్ళకి. దేవుని కాదు కదా మాతాజీ, అట్లా అడుగుతున్నాను నేను. దేవుడి కాడివి కాదు అవి, దేవుడి వస్త్రాలు ఏమి అమ్మరు ఇస్కాన్లో. వేరే గుడిలో అదే ఇస్కాన్ అమ్మవారికి వేసినవి, శివుడికి అలా ఇచ్చినవి ఆక్షన్ వేసిస్తారు కదా, ఇక్కడ అలా ఏమి ఉండదు. అవన్నిటినీ కూడా ప్రసాదం అని అంటాం, అంతేగాని భగవంతుడికి వేసిన బట్టలు కాదు. మీరు వేసుకోవచ్చు, ఎటువంటి నియమాలు ఉండవు. చీప్ అండ్ బెస్ట్ ఉంటాయి క్లోత్స్. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ఓకే, నాగమణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే మీరు కృష్ణ. గురువు ఉండాలి అన్నారు కదా అందరికి, అంటే శీల ప్రభుపాదుల వారినే గురువుగా అనుకుని చేసుకోవచ్చా? అంటే ముందుకు వెళ్ళొచ్చా? భాగవతం అవి భగవద్గీత చదువుకుంటాం కదా, అయితే లివింగ్ గురువు ఉండాలి అంటే దీక్ష తీసుకోవడం కంపల్సరీ అంటారా? అది లివింగ్ గురువు ఉండాలంటారా? గురువుని తీసుకున్న తర్వాత మీకు దీక్ష తీసుకోవాలనిపిస్తే తీసుకోవచ్చు. దీక్ష తీసుకోవాలంటే నియమాలు పాటించాలి. నియమాలు పాటిస్తున్నాను, మా 4 నియమాలుకి ఏం లేదు అభ్యంతరం. కానీ ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఇంటర్వ్యూలు అవి అన్నీ ఉంటాయి కదా, అవి చేయగలంటే మాతాజీ ఫస్ట్ షెల్టర్ తీసుకోవాలి. ఈ గ్రూప్ లో ఉండండి, మీకు అన్ని రూల్స్ అంటే ఎప్పుడెప్పుడు షెల్టర్ తీసుకోవాలి, ఎప్పుడు ఫాలో అవ్వాలి అనేది మీకు తెలుస్తుంది. ముందుకు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు మాతాజీ. కొందరు ముందుకు వెళ్ళారు, అలాగే నియమాలు పాటించుకుంటూ జపం చేసుకుంటూ అలాగే ఉంటారు. కానీ ముందుకు వెళ్తే ఏంటి అంటే ఇంకా గురువు ఆశ్రయం పూర్తిగా మనకి లభించినట్లే అన్నమాట. అయితే ముందుకి ఇనిషియేషన్ తీసుకుంటే మనకి ఎలా అంటే గురువుతో కనెక్షన్ ఇంకా క్లోజ్ అవుతుంది. అప్పుడు ఏంటి అంటే గోలోకానికి కనెక్షన్ క్లోజ్ అవుతుంది. అది ఇప్పుడు వీసా భయం వేస్తుంది, ఏదైనా తప్పులు చేస్తే మళ్ళా కొంచెం తప్పు చేస్తే అనుకోకుండా ఏదైనా మిస్టేక్స్ అయితే కదా మాతాజీ. తప్పులు మనుషులు చేయడానికే పుట్టాం కదా. మనకి 4 ఉన్నాయి ఏంటంటే మిస్టేక్స్ చేయడము, చీటింగ్ చేయడము, అసంపూర్ణ ఇంద్రియాల వల్ల మనకి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అని చెప్తారనమాట. ఇవి కాకుండా ఇంకా మనము భ్రమలో ఉంటామంటే ఇప్పుడు కూడా మనకి అసంపూర్ణ ఇంద్రియాల వల్ల భ్రమలో ఉంటాము, మిస్టేక్స్ చేస్తూ ఉంటాము, చీటింగ్ చేస్తాం. ఈ 4 సహజ లక్షణాలు మనుషులకి. సో ఇవి చేసినప్పుడు సత్వగుణంలోకి నెమ్మదిగా వస్తుంటే అలా 4 లక్షణాలు కూడా భ్రమ తొలగిపోతుంది. అపూర్ణ ఇంద్రియాలు చక్షువుల వల్ల భ్రమ కలిగేది పోతుంది అనమాట. తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాము. అండ్ ఇంకోటి గ్యాంబ్లింగ్ అనేది మనం చెయ్యము. సో అట్లా భయపడకూడదు. మాకైతే అసలు తెలిసి తెలియని సమయంలోనే ఇలా తోశారనమాట. యూ హ్యావ్ టు టేక్, యూ హ్యావ్ టు గో అని అలా ఫార్వర్డ్కి వెళ్ళిపోయాం అంతే, చాలా తొందరగా కూడా. అది మీరు కూడా ఆలోచించండి. షెల్టర్ తీసుకోవచ్చు చక్కగా గురు మహారాజ్ది. ఆ తర్వాత షెల్టర్ తీసుకున్నాక కొన్ని ఉంటాయి, భాగవతం చదవాలి, భగవద్గీత 2-3 సార్లు చదవాలి, కొన్ని బుక్స్ ఉన్నాయి అవన్నీ చదివి పూర్తయిన తర్వాత సింపుల్ ఇంటర్వ్యూ ఆ బుక్స్ లోవే అడుగుతారు మాతాజీ, వేరేవి ఏమి ఉండవు. అవి అడుగుతారు, ఆన్సర్ చేసిన తర్వాత ఇంకా గురు మహారాజ్ మనకి పేరు మారుస్తారు అన్నమాట. మార్చి కంటిమాల ఇస్తారు. 3 వరుసలు. మీరు చెప్పారని ఏకాదశి రోజు 2 పొరలు ఉన్నవి, అది కంటిమాల వేసుకున్నాను. 4 నియమాలు పాటిస్తున్నాను, క్లాస్ అటెండ్ చేస్తాను, అన్ని చేస్తున్నాను. కానీ కొంచెం అదే ఇంటర్వ్యూ అంటే కొంచెం భయం వేస్తుంది. ఆ 2 మాలలు ఏదైతే వేసుకున్నారో షెల్టర్ తీసుకుంటే ఇనిషియేషన్, షెల్టర్ కి కూడా మీరు అర్హులు అవుతారు. ఇవన్నీ చేస్తూ ఉంటే నెమ్మదిగా
షెల్టర్ తీసుకున్నారంటే ఇంకా పాటించాలి. అది మీ ఇంట్లో కూడా మీ అందరు కూడా ఇష్టపడాలి, ఓకే చేయాలి మీకు. అప్పుడు సులభతరం అవుతుంది. వాళ్ళకి అగెయిన్స్ట్‌గా వెళ్ళి తీసుకోలేరు. అది. వాళ్ళకి ఇష్టమై తీసుకోవడమే గురు మహారాజ్‌కి ఇష్టం. నాకు మా హస్బెండ్ ఒప్పుకున్నారు కాబట్టి నేను తీసుకున్నాను. అంటే వాళ్ళకేమి ఇబ్బంది ఉండదు కదా మాతాజీ? వాళ్ళకేమి ఇబ్బంది ఉండదు కానీ కొందరు ఉంటారు కదా, ఈ నియమాలను పాటిస్తే నాకు కష్టం అని. అంటే మనకు కూడా కష్టమని వాళ్ళు అనుకుంటారు. మనకేం కష్టం ఉండదు, భగవంతుడు చూపిస్తాడు దారి. ఓకే మాతాజీ, ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. లలిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీ ప్రశ్న ఇంతకు ముందు మాతాజీ అది వేరే గురువు దగ్గర ఉపదేశం తీసుకుని ఉంటారు పిల్లలు చిన్న ఉన్నప్పుడు. ఏదో ఒక ఆధ్యాత్మికం ఉండాలని, ఇప్పుడు బాంబేలు ఉంటాయి కదా, ఎక్కువ తిరగడం, ఎక్కడిక్కడ వెళ్ళడం నాకు అంత పరిస్థితి లేకుండే. అప్పుడు ఏదో ఒకటైతే ఉండాల గురువు అని తీసుకున్నా అప్పట్లో. అయితే అది శ్రావణంలో ఒక నెల రోజులు మాత్రమే వస్తాడు ఆ స్వామీజీ, ఒక వారం, ఒక నెల. ఇక మిగతా 10 నెలలు వట్టేనే ఉండడం. అయితే ఇప్పుడు ఇది ఇస్కాన్ది పరిచయం అయి 4-5 ఇయర్స్ అవుతుంది మాతాజీ. ఓకే. ఇక ఇంట్లో భగవంతుడు మూలమేందో భగవంతుంది అని అర్థమైంది. అర్థమైన తర్వాత ఇక అట్లనే అటెండ్ అవుతూ క్లాసులకు ఇప్పుడు 4-5 ఇయర్స్ అవుతున్నది. భాగవతం కూడా వచ్చేసింది మాతాజీ. భాగవతం కూడా చదువుకుంటున్నా, భగవద్గీత చదువుతున్నా, మీ క్లాసులు కూడా వింటున్నా. మేము రెగ్యులర్ క్లాసు కూడా వెళ్తున్నా. 2 మాలల 2 వరుసలది మాల కూడా వేసుకున్నామా ప్రభుజీ. ఓకే ఓకే. అయితే ఆ ఫస్ట్ తీసుకున్న వాళ్ళ మండలి వాళ్ళు నన్ను అంటారట, ఈ గురువుని విడిచింది ఇంకో గురువుని పట్టింది అని. అంటే అది బాధేస్తుంది మాతాజీ నాకు, అట్లా ఎందుకు అంటుండ్రు అని. అంటే మీరు అక్కడ ఇనిషియేషన్ వరకు వెళ్ళలేదు కదా మాతాజీ? లేదు. మరి ఇంకేమైంది? అంటే పద్ధతి ఇప్పుడు ఇది కరెక్ట్ అని తెలుసుకున్నప్పుడు ఇందులో ఉండొచ్చు మాతాజీ. అదే ఇక్కడ ఒక మాతాజీని అడిగే నేను ఈ మాల వేసుకున్నా. ఎందుకంటే నీకు అందులో పేరు మార్చలేరు, అవసరం లేదు, ఇల్లు వేసుకోవచ్చు అని మాతాజీ చెప్తేనే నేను వేసుకున్నా. మరి ఇంకేమి, సరే అనేవాళ్ళు అంటూ ఉంటారు. నేను ఇప్పుడే చెప్పాను కదా, మనము దేహం కాదు ఆత్మ. ఆ దేహాన్ని ఏమన్నా అనుకోనియండి, మనకి అనవసరం. ఇప్పుడైతే నాకు మనశ్శాంతిగా ఉంది మాతాజీ. ఎందుకనో ఇప్పుడు బ్రహ్మరాక్షసు ఉంది, మీరు కథ చెప్పిరు చూడు, ఇటు మనసుంటా రోజు రెగ్యులర్ గా భాగవతం చదువుకుంటా, భగవద్గీత అన్ని. మా ప్రభుజీ ఎగ్జామ్స్ కూడా పెడతాడు, ఎగ్జామ్స్ లో కూడా ప్రిపేర్ అయ్యి నేను ఎగ్జామ్స్ కూడా ఇస్తున్నా. ఇక ఒకరితో మాట్లాడడం అంటూ ఉండదు, ఎవరన్నా ఇక బంధువులు చెప్పలేం కానీ నాకు 24 hours భగవంతుని ధ్యానములే ఉన్నట్టు ఇప్పుడు అవన్నీ చదువుకుంటూ ఉంటే. హరి బోల్ మాతాజీ, వెరీ నైస్, వెరీ నైస్. అలాగే ఉండండి. అంత్య నారాయణ మనకు కావాల్సింది. అంతే మాతాజీ. హరి బోల్, హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ మీ షేరింగ్ కి. మీరు ధైర్యంగా ఉండండి. ఈ స్టోరీ మిమ్మల్ని మార్చగలుగుతుంది అంటుంటే మీకు మంచిదే కదా. హరే కృష్ణ. ఖచ్చితంగా మారుస్తుంది నన్ను. ఓకే, థ్యాంక్ యూ. ధైర్యంగా ఉండాలి మాతాజీ, అంతే. భగవంతుడు మనకు తోడున్నాడు, అంతే. భగవంతుడు ముందు ఎవ్వరు నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, ఎవరు ఎక్కువ కాదు మాతాజీ. ఎంత క్లోజ్ వాళ్ళైనా భౌతిక ప్రపంచమే. భగవంతుడే మనకి అన్నిటికంటే. ఆయనే మనకి అడుగున చూసేది భగవంతుడే, ఎవరో కాదు. మనకు అనిపిస్తుంది మా హస్బెండే అన్ని చేస్తున్నారు, మా పిల్లలే అన్ని చేస్తున్నారు, కానీ అది కాదు. భగవంతుడి పర్మిషన్ ఉంటేనే వీళ్ళు చేస్తారు, లేకపోతే ఎలా చేస్తారు? చేయలేరు, చెయ్యి కూడా కదపలేరు. అలా విశ్వాసం పెట్టుకుని ఉన్నప్పుడు భయం అనేదే మనకు ఉండదు. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. నాగమణి మాతాజీ, నాగమణి అవధానం మాతాజీ. హరే కృష్ణ. జై శ్రీ మాతాజీ. ఏమైంది, అన్మ్యూట్ చేసుకోలేకపోతున్నారా?
ఓకే, జయశ్రీ మాతాజీ కూడా ఏమి డౌట్స్ లేవు. నాగమణి మాతాజీ హరే కృష్ణ మాతాజీ, నేను ఇందాక మాట్లాడాను, హ్యాండ్ అట్లా నేను హ్యాండ్ క్యాన్సల్ చేయలేదు. ఓకే ఓకే, హ్యాండ్ లోవర్ చేయలేదు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. అందరికీ కూడా మీ డౌట్స్, మీ క్లాస్ అంత క్లియర్గా ఉందేమో. మళ్ళీ రేపు చర్చించుకుందాం నెక్స్ట్ శ్లోకము, అప్పుడు ఇంకా క్లియర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో ఎండింగ్ ప్రేయర్ శ్రావణి మాతాజీ చేయండి.